దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి యెహోషువ గ్రంథం 3వ అధ్యాయాన్ని చదువుకుంటాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. యెహోషువ వేకును లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరూ సిత్తీము నుండి బయలుదేరి యొర్దానునకు వచ్చి దానిని దాటకమునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తర్వాత నాయకులు పాలెంలో తిరుగుచు జనులకు ఇలాగ్న ఆజ్ఞాపించిరి: మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసం యాజకులైన లేవీయులు మోసుకొని పోట చూసినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికిని దాదాపు 2000 కోల మూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. మీరు దానిని గుర్తుపట్టవలెను గనుక ఆ మందసమునకు సమీపంగా మీరు నడవరాదు. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను గనుక మిమ్మను పరిశుద్ధపరచుకునుడని జనులకు ఆజ్ఞాపించును. మీరు నిబంధన మందసం ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవేయగా వారు నిబంధన మందసం ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. అప్పుడు యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందునని ఇశ్రాయేలు ఎరుగునట్లు నేడు వారి కనుల ఎదుట నేను గొప్ప చేయ మొదలుపెట్టెదను. మీరు యొర్దాను నీళ్ళ దగ్గరికి వచ్చి యొర్దానులో నిలువుడని నిబంధన మందసము మోయే యాజకులకు ఆజ్ఞాపించుము. కాబట్టి యెహోషువ మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించి వారితో ఇట్లా సర్వలోకనాథుని నిబంధన మందసం మీకు ముందుగా యొర్దానును దాటబోచున్నది కనుక జీవంగల దేవుడు మీ మధ్య ఉన్నాడని ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కానానీయులు, హిత్తీయులు, హివ్వీయులు, పెరిజ్జీయులు, గిర్గాషీయులు, హమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టునని దీనివలన మీరు తెలుసుకుందరు. కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని ఇశ్రాయేలు గోత్రంలో ఉండి 12 మనుషులను ఏర్పరచుకున్నాడు. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసం మోయే యాజకుల అరకాళ్ళు యొర్దాను నీళ్లను ముట్టగానే యొర్దాను నీళ్ళు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిల్చును. కోతకాలమంతయు యొర్దానును దాని గట్లన్నిటి మీద పొర్లిపారును. నిబంధన మందసం మోయే యాజకులు జనులకు ముందుగా వెళ్ళగా యొర్దానును దాటుటకై జనులు తమ గుడారంలో ఉండి బయలుదేరి అప్పుడు ఆ మందసం మోయేవారు యొర్దానులో దిగిన తర్వాత మందసం మోయే యాజకుల కాలు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారేతాను వద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను. జనులు ఎరుకో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసం మోయే యాజకులు యొర్దాను మధ్య ఆరిన నేలన స్థిరముగా నిలిచిరి. జనులందరూ యొర్దానును దాటుతా తుదముట్టగా నిలిచిరి. ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, పరిశుద్ధమైన దేవానికి ఎంతో వందనాలు, స్తోత్రములు. మరొకసారి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం, నేను ఆరాధిస్తుంటున్నాం. ఉదయకాలం ఈ వాక్యాన్ని చదువుకోవడానికి మరి మాకు ఇచ్చినటువంటి కృప కొరకే స్తోత్రములు. 1000 కొలది వెండి బంగారముల కంటే నీవు ఇచ్చిన ధర్మశాస్త్రం మాకెంతో మేలైనదాన్ని వాక్యంలో రాయబడినట్టు ప్రభా, ఈ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది గలదు. వారు త్రొట్టిలు కూలుటకు ఎటువంటి కారణం లేదని సెలవిచ్చినట్టు ప్రభా, జీవంగల నీ వాక్యమును మరి మేము చదువుకోవడానికి ఇచ్చినటువంటి కృప కొరకై స్తోత్రములు. నీ వాక్యమే మాకు స్వస్థత, నెమ్మది, సమాధానం, ఆశీర్వాదం కలగజేసేదిగా ఉన్నందుకై స్తోత్రములు. నీ వాక్యమే నీవే అయినందుకై స్తోత్రం చెల్లించుకుంటున్నాం. 3వ అధ్యాయాన్ని మా కొరకై దీవించమని వేడుకుంటూ వినివారికి బుద్ధి పుట్టించమని వినడానికి సహాయపడమని నీ రక్త ప్రోక్షణ కిందకి నన్ను కూడా తీసుకుని వస్తూ యేసు వారి నామం పేరిట స్తుతించి ప్రార్థించేది వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ దినం మనము యెహోషువ గ్రంథం 3వ అధ్యాయాన్ని చదువుకున్నాం. మరి ఇప్పుడు యెహోషువ గ్రంథము యెహోషువ నాయకత్వం కింద రాయబడుతూ వచ్చినటువంటి గ్రంథం. అనగా యెహోషువ నాయకత్వాన్ని యెహోషువ గ్రంథంలో మనం చూడగలం. ఇప్పుడు మరి ఈ 3వ అధ్యాయంలో యెహోషువ ప్రజలతో ఈ రీతిగా మాట్లాడుతూ వచ్చినాడు. 5వ వచనం, మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునుడని జనులకు ఆజ్ఞాపించును. ప్రియులరా, యెహోషువ జనులకు ఏమని ఆజ్ఞాపించినాడంటే రేపు
యెహోవా మీ మధ్య అద్భుతములు చేయను గనక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునడి. పరిశుద్ధత ఇజ్రాయేలులకు అవసరమని మరి యెహోషువ నొక్కి చెప్తూ వచ్చినట్టుగా మనం ఇక్కడ చదువుకోగలం. యెహోషువే కాదు, మోషే కూడా ఇదే సంగతిని మనము నిర్గమకాండంలో ఇజ్రాయేలులకు తెలియజేయడం మనం చూస్తాం. చూడండి, నిర్గమకాండం 19వ అధ్యాయం 9వ వచనం నుండి. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరం నీ యందు నమ్మకముంచున్నట్లు నేను కారుమబ్బులో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా యెహోవా మోషేతో, నువ్వు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుక్కొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలేను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కనులెత్త సీనాయి పర్వతం మీదకి దిగివచ్చును. ఇక్కడ మోషే కూడా దేవుడు చెప్పినట్టు నేడు రేపు మీరు మరి వారిని పరిశుద్ధపరచమని దేవుడు ఇజ్రాయేలుల గురించి మోషేతో చెప్పినాడు. వారు కూడా తమ బట్టలు ఉతుకొని 3వ నాటికి సిద్ధపడినారు, దేవుని స్వరం వినడానికి, దేవుని అద్భుత కార్యాలు చూడడానికి. మరి వారు తమ పరిశుద్ధపరుచుకున్నారు. 23వ వచనం, నిర్గమకాండం 19:23. మోషే యెహోవాతో, ప్రజలు సీనాయి పర్వతం ఎక్కలేరు, నువ్వు పర్వతమునకు మేరలను ఏర్పరిచి దాన్ని పరిశుద్ధపరచవాలని మాకు ఖండితంగా ఆజ్ఞాపించుతావని నేను. కాబట్టి ఇంకా దేవుని వాక్యంలో వారు ఎంతగా పరిశుద్ధంగా ఉండాలనేది ఇక్కడ రాయబడుతూ వచ్చింది. 14వ వచనం, అప్పుడు మోషే పర్వతం మీద నుండి ప్రజల యొద్దకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉతుక్కొనిరి. అప్పుడు అతడు 3వ నాటికి సిద్ధంగా నుండి ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పాను. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘము, బూర యొక్క మహాధ్వని కలగగా పాలెంలోని ప్రజలందరూ వణికిరి. కాబట్టి దేవుని అద్భుత కార్యాలు చూడడానికి, దేవుని యొక్క మరి సన్నిధిని కలిగి ఉండడానికి, దేవుని యొక్క స్వరం వినడానికి, దేవుని స్వరము వినడానికి మరి దేవుని ప్రజలైనటువంటి వారు భౌతికంగా ఆత్మీయంగా తమను తాము మరి పరిశుద్ధపరచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభు రాకడ వరకు మీ ఆత్మ ప్రాణ దేహములు పవిత్రంగా ఉంచుకొనుడి అని దేవుని వాక్యంలో రాయబడింది. మన ఆత్మ పవిత్రంగా ఉండాలి, మన ప్రాణము పవిత్రంగా ఉండాలి, మన దేహం కూడా పవిత్రంగా ఉండాలి, మనం ఉండే స్థలాలు కూడా పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యంలో ప్రభువారు సెలవిచ్చినట్టు, నేను పరిశుద్ధుడను అయిన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి, పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభును చూడలేడు. ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే దేవునికి అనుకూలమని దేవుని వాక్యంలో రాయబడింది. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడింది. ప్రియులారా, అన్ని విషయాలలో మనం మరి లోకం నుండి వేరు చేసుకొని పవిత్రంగా ఉండాలి, మన దేహము పవిత్రంగా ఉండాలి అని దేవుని వాక్యంలో రాయబడింది. కొరింథీయులకు రాసిన పత్రిక ఈ మాట చదువుకుంటాం, మీరు విలువపెట్టి కొనబడిన వారు గనక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. 2వ కొరింథీలో ఈ వాక్య భాగాన్ని చదువుకుంటాం. 2వ కొరింథీ దేవుని వాక్యంలో నుండి 2వ కొరింథీలో ఈ వాక్య భాగాన్ని చదువుకుంటాం. దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి 2వ కొరింథీలో, మీరు మీ దేహము దేవునికి ఆలయమని ఉన్నదని ఎరగరా? ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేయును. మీరు విలువపెట్టి కొనబడిన వారు గనక మీ దేహములతో దేవుని మహిమపరచుడి అని దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. ఈ మాట కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదువుకుంటాం. కొరింథీయులకు రాసిన పత్రిక కొరింథీయులకు రాసిన పత్రికలో మరి 1 కొరింథీ 6:20లో మీరు విలువపెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడు అని రాయబడింది. 6:18 1 కొరింథీ 6:18 జారత్వమునకు దూరంగా పారిపోడి మనుషుడు చేయి ప్రతి పాపం దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వం చేవాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపం చేస్తున్నాడు. మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని ఎరగరా? మీరు మీ సొత్తు కాదు. కాబట్టి మనము మన దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి, జారత్వము, వ్యభిచారము మరి ఇలాంటి పాపములను మన దేహానికి అంటుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకనంటే మన దేహము దేవునికి ఆలయమని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది కదా.
ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేస్తాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మరి మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మాట చదువుకుంటాం. ఏ మాట అంటే 5వ అధ్యాయం 23వ వచనం, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ వరకు నిందారహితముగాను సంపూర్ణంగా ఉండునట్లు కాపాడబడునుగాక. కాబట్టి మనలో ఉన్నటువంటి ఆత్మ, మీరు పాపం వలన అపరాధం వలన చచ్చిన వారై ఉండగా, మనం పాపం చేసినప్పుడు మనలో ఉన్నటువంటి ఆత్మ చనిపోతుంది. కనుక నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని దేవుని వాక్యంలో రాయబడింది. ఈ దీపము లేకపోతే మన ఆత్మ చనిపోయినప్పుడు దేవుడు మన ఆత్మతో మాట్లాడలేడు. జీవం, మన రక్తంలో జీవం ఉంది, మనము దాన్ని అపవిత్రపరచకూడదు. శరీరం ప్రభు రాకడ వరకు మనం నిందారహితంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక నాయకత్వాన్ని వహిస్తున్నటువంటి యెహోషువ ఇజ్రాయేలులకు మొదటగా చెప్పిన మాట ఏంటంటే, మరి మీ మధ్య అద్భుతాలు దేవుడు చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. అయితే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్నాడని దేవుడు సెలవిస్తూ వచ్చినాడు. అంతేకాదు, ఇంకొక మాట కూడా రాయబడింది 11వ వచనంలో, యెహోషువ గ్రంథం 3:11లో, జీవం గల దేవుడు మీ మధ్య ఉన్నాడు. ప్రియులారా, మరి వారు దేవుని ప్రజలైనారు. అనేక పరిస్థితుల ద్వారా దేవునికి ప్రజలైనారు. వారు ఒకటి, ఐగుప్తులో నుండి బయటికి దేవుని చేత తీసుకుని రాయబడినారు. అంతేకాదు, ఎర్ర సముద్రంలో వారు బాప్తిస్మం తీసుకున్నారు. వారందరూ మేఘం కింద నడిచినారు. వారందరూ ఆత్మ సంబంధమైన బండలోనిది తాగుతూ వచ్చినారు. వారు దేవుడిచ్చిన మన్నా తిన్నారు. ప్రతిరోజు వారు దేవుని సన్నిధిని కలిగి ఉన్నారు. దేవుని స్వరాన్ని వింటూ వచ్చినారు. తర్వాత వీటన్నిటి ద్వారా వారు దేవుని ప్రజలుగా మార్చబడుతూ వచ్చినారు. కాబట్టి వారు దేవుని ప్రజలు. జీవంగల దేవుడు మీ మధ్య ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, ఆయన సన్నిధి ద్వారా వారు పవిత్రపరచబడుతూ వచ్చినారు. ఆయన మాటల వలన పవిత్రపరచబడుతూ వచ్చినారు. ఆయన ఇచ్చే మన్నాను తినడం ద్వారా పవిత్రపరచబడుతూ వచ్చినారు. ఆయన అద్భుత కార్యాలు చూసుట ద్వారా మరి పవిత్రపరచబడతారు. మొత్తం దేవుని వాతావరణంలో వారు పెరుగుతూ వచ్చినారు. కనుక వారు దేవునికి ఏర్పాటైనటువంటి ప్రజలు. వారు కూడా వారి దేవుడిగా ఉంటూ వచ్చినాడు. అంతేకాదు, ఇక్కడ యోర్దాను నది, మరి యోర్దాను నది వారి ముందర ఆరిన నేలగా మారింది. చూడండి, ఆ మాట చదువుకుంటాం. 14వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం, కోతకాలం మందైన మంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లిపారును. నిబంధన మందసము యాజకులు జనులు ముందుగా వెళ్ళగా యోర్దాను దాటుకై జనులు తమ గుడారంలో నుండి బయలుదేరి, అప్పుడు ఆ మందసము వారు యోర్దాను దిగిన తర్వాత మందసం యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగా పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారేతాను వద్దనున్న ఆదామను పురమునకు దగ్గరగా ఏకరాశిగా నిలిచినాయి. ఎంత అద్భుతం! ఎర్ర సముద్రం ఆరిపోయింది. ఇక్కడ యోర్దాను నది నీళ్లు కూడా ఆగిపోయినాయి. జనులు ఆరిన నేల మీద ఊగుతలిగి దాటుకుంటూ వచ్చినారు. దేవుడు మన మధ్య అద్భుతాలు చేసేటటువంటి దేవుడు. మన విశ్వాసంతో మనం పవిత్రపరచుకొని ఆయన ఆ కార్యాలను చూడడానికి ప్రభు సహాయపడును గాక. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, నీకు ఎంతో నాలుగు స్తోత్రములు. ఈ మాటలన్నింటినీ మా కొరకై దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభువారి నామం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.